తెలంగాణలో ఇంకొక ఉద్యమం జరుగుతుంది, అదేంటంటే కల్తీ కట్టడి. ఆగస్టు 15 ప్రసంగంలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, డ్రగ్స్ కల్తీ ఆహార పదార్థాలు ఈ రెండింటిపైన పోరాటం కొనసాగుతున్నారు. దానికి కొనసాగింపుగా ఒక స్పెషల్ వింగ్ ఏర్పాటు చేశారు. కల్తీ కట్టడికి టీజీ సేఫ్ ఆహార భద్రత ఔషధ నియంత్రణ విభాగాల విలీనం తక్షణమే అమల్లోకి తెస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు. డ్రగ్స్ ఫుడ్ ఎన్ఫోర్స్మెంట్ లీగల్ ల్యాబ్ అడ్మినిస్ట్రేషన్ వింగ్ల ఏర్పాటు. కమిషనర్గా సీనియర్ ఐపీఎస్ అవినాష్ మహంతి నియామకం. 15వ తారీఖు స్టేట్మెంట్ ప్రసంగంలో ఇచ్చారు, 16వ తారీఖు ఆర్డర్స్ రిలీజ్ చేశారు. సో యాక్షన్ మొదలైంది అని చెప్పని అనుకోవచ్చా? ఖచ్చితంగా మొదలైంది. అండ్ ఆహార భద్రత ఔషధ నియంత్రణ రెండు చాలా అవసరం మన అంటే దేశవ్యాప్తంగా అవసరం. తెలంగాణకు సంబంధించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి ఇక్కడ ఫుడ్ సేఫ్టీకి అడల్టరేటెడ్ ఫుడ్ చాలా పెద్ద ఇష్యూ ఇవాళ రోజున. అండ్ అలాగే వీటితో పాటు అఫ్ కోర్స్ మనకి ఇతర ఫుడ్ సేఫ్టీ అంటే ఐఎమ్ టాకింగ్ అబౌట్ రెస్టారెంట్లపై ఎన్ని రెస్టారెంట్లపై దాడులు చేసి మనకి హెల్త్ ఇన్స్పెక్టర్లు వెళ్ళి అక్కడ చూసుకుని బయటకు వచ్చి ఇవన్నీ చూసాం మనం, ఎలాంటి దృశ్యాలు చూసామని చెప్పి. దీనివల్ల ఖచ్చితంగా అడల్టరేషన్ ఎవరెవరైతే చేస్తున్నారో మనకి పసుపు పొడి ఇలాంటి దైనందిన వస్తువులు మొదలుకొని అన్నిట్లో కల్తీ ఉంది కేశవ్. ఇది ఒక కొద్ది రోజులుగా తెలంగాణలో జరుగుతుంది, ముఖ్యంగా హైదరాబాద్లో జరుగుతుంది. హైదరాబాద్లో ఎందుకు ప్రయారిటీ ఇవ్వాలంటే హైదరాబాద్ బిర్యానీ అనేది ఫుడ్కి బ్రాండ్ అంబాసిడర్, ఒక రకంగా ప్రపంచవ్యాప్తం చేసి హైదరాబాద్ క్రెడిట్ని ప్రపంచవ్యాప్తంగా మార్చినటువంటి. అలాంటి సందర్భాలు ఉన్నప్పుడు అక్కడ ఫుడ్ సేఫ్టీ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. కొంతకాలంగా మేజర్ రెస్టారెంట్స్లో ఇంకా కొన్ని పత్రికల్లో క్లియర్గా వచ్చినాయి, మేజర్ బ్రాండ్స్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్గా చలామణి అవుతున్నటువంటి సంస్థలకు సంబంధించిన రెస్టారెంట్లో కూడా కల్తీ ఆహార పదార్థాలు లేదంటే స్టేల్ అయిపోయినాయి, పాడైపోయిన ఆహార పదార్థాలు దొరికినాయి. అండ్ ఇక్కడ ఇంకొక విషయం మనం రీజన్ ఏంటంటే మనకి ఇక్కడ కేంద్రీకృతమై ఫార్మా కంపెనీలు విపరీతంగా వచ్చాయి. తెలిసిన ఫార్మా కంపెనీలు విపరీతంగా స్టార్టింగ్ ఫ్రమ్ మనకి తెలుసు కదా అప్పట్లో కోవిడ్కి సంబంధించిన రీసెర్చ్ జరగడం, కోవిడ్ వ్యాక్సిన్ అవన్నీ. కాబట్టి వాటితో పాటు ఇప్పుడు కొత్త ఫార్మా కంపెనీలు కూడా పుట్టుకొస్తున్నాయి. సో వీటన్నిటికీ ఎక్కడా కూడా స్పూరియస్ డ్రగ్స్ లేకుండా నియంత్రణ విధి విధానాలు మనకి త్వరలో తెలుస్తాయి. ఇది చాలా ఒక ముఖ్యమైనటువంటి నిర్ణయం. అలానే సేమ్ సిమిలర్ ఇదే తరహాలో మహారాష్ట్రలో కూడా ఫుడ్ సేఫ్టీ విషయంలో రియాక్షన్స్ మొదలైన ఒక పాన్ మసాలా విషయమే కాదు, రెస్టారెంట్స్లో కూడా తరోగా చెకింగ్స్ మొదలుపెట్టారు. ఇది ప్రజల ఆరోగ్యం రీత్యా చాలా అత్యవసరమైనటువంటి అంశం. సో మీ అభిప్రాయం ఏంటో కూడా కామెంట్ చేయండి ఫుడ్ సేఫ్టీకి సంబంధించి. ఈ పాయింట్లో ఈ మల్టీనేషనల్ చైన్స్కి సంబంధించి ఏం జరగబోతుంది కేశవ్? మనకు తెలిసింది కదా, అంటే ఈ మెక్డొనాల్డ్స్ ఇలాంటి చాలా కీలకమైన బ్రాండ్స్ అనుకునేవి ఇప్పుడు విరివిగా అందరూ మీరు గల్లీలో ఎక్కడికి వెళ్ళినా కూడా ఇదివరకు ఇప్పుడు ఇలావన్నీ ఈజీగా దొరికిపోతున్నాయి, అవుట్లెట్లు వచ్చాయి. వీటిపై కూడా ఉక్కుపాదం మోపబోతున్నారు. ఇప్పుడు ఇంటర్నేషనల్ బ్రాండ్స్ ఎలా వచ్చినాయో వాటి అనుకరణలు కూడా అలానే వచ్చినాయి. ఆ స్టాండర్డ్స్ని వీళ్ళు పాటిస్తున్నారా, అసలు ఆ స్టాండర్డ్స్ ఇక్కడ అమలు అవుతున్నాయా, అట్ ద సేమ్ టైం లోకల్ బ్రాండ్స్ ఆ స్థాయిలో ఉంటున్నాయా లేవా? కాబట్టి అందరి ఆరోగ్యానికి సంబంధించిన విషయం కాబట్టి తెలంగాణ ప్రభుత్వం దీన్ని చాలా సీరియస్గా తీసుకుంది అనుకోవచ్చు. సో ఇది వెలుగుకి సంబంధించినటువంటి లీడ్ స్టోరీస్. ఒకసారి నమస్తే తెలంగాణ చూద్దాం.